1938లో జవహర్లాల్ నెహ్రూ గారి బ్రెయిన్ చైల్డ్ నేషనల్ హెరాల్డ్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, వాళ్ళ అథారిటేరియన్ రూల్, వాళ్ళ హార్ష్ పాలసీస్ గురించి చాలా స్ట్రాంగ్ ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు నేషనల్ హెరాల్డ్లో. దాని వెనకాల అనేక కథలు కూడా ఉన్నాయి. అయితే 2012లో నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని, ఫినాన్షియల్ క్రైమ్స్ జరిగాయని చెప్పి ఒక లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు మొదలైంది. ఒక్కసారి నేషనల్ హెరాల్డ్ చరిత్రలోకి వెళ్దాం. 1938లో నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ స్టార్ట్ అయింది. దీని పబ్లిషర్స్ అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్. అయితే నెహ్రూ దీని ఓనర్ కాదు. దాదాపు 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో స్టేక్ హోల్డర్స్, దీనిలో షేర్ హోల్డర్స్. ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఒక చారిటీ ఇచ్చి దేశం కోసం ఒక న్యూస్ పేపర్ ఉండాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాయిస్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాయిస్ దానిలో రావాలి అని చెప్పి అందరూ కలిసి కంకణం కట్టుకుని ఈ పేపర్ స్టార్ట్ చేశారు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ 3 పేపర్లు నడిపించేది. ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ, మూడోది ఉర్దూ. ఆ ఇంగ్లీష్ పేపరే నేషనల్ హెరాల్డ్. నెహ్రూ గారు దానిలో అద్భుతమైన ఆర్టికల్స్ రాసేవాళ్ళు, ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా రాసేవాళ్ళు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఈ మొత్తం నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాని చైర్మన్గా రిజైన్ చేసి తను ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. అప్పట్లో నేషనల్ హెరాల్డ్ పేపర్కి సుబ్బారావు గారు అని ఎడిటర్ ఉండేవాళ్ళు. ఆయన గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయాలన్నా, గవర్నమెంట్ చేసిన తప్పులు ఎత్తి చూపించాలన్నా నెహ్రూ గారు దానికి చైర్మన్గా ఉండకూడదని ఆయన కూడా భావించేవారంట. అంటే ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నెహ్రూ ఈవెన్ ఇండియాలో సొంత పరిపాలన వచ్చినా, స్వపరిపాలన వచ్చినా దాన్ని క్రిటిసైజ్ చేసే అవకాశం కూడా పేపర్కి ఉండాలని భావించేవాళ్ళు. 2008 వరకు నేషనల్ హెరాల్డ్ పేపర్ నడిచింది. మీకు తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాయిస్ ఆఫ్ ద కాంగ్రెస్గా ఉంది నేషనల్ హెరాల్డ్ పేపర్. కానీ చాలా న్యూస్ పేపర్స్ వచ్చేసాయి, చాలా మ్యాగజైన్స్ వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ లాసెస్లోకి వెళ్ళింది. అంటే ఓవరాల్గా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ లాసెస్లోకి వెళ్ళిపోయిందనమాట. దాదాపు 90 కోట్ల అప్పులయ్యాయి. అయితే బుక్ ఎంట్రీ ప్రకారం, అంటే కనిపిస్తున్న కథనాల ప్రకారం అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి అప్పులు ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది ఏఐసిసి, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దీనికి లోన్ ఇస్తూ వచ్చిందనమాట, జీతాలు ఇవ్వడానికి, మెయింటెనెన్స్కి, వీటన్నిటికీ. అయితే ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్ పేపర్ మూతపడిపోయింది. దాన్ని రీఓపెన్ చేసే ఉద్దేశమో మరి ఇంకే ఉద్దేశమో తెలియదు, కానీ ఇంకొక సంస్థ, ఇంకొక కంపెనీ ఫామ్ అయిందనమాట. దాని పేరే యంగ్ ఇండియన్ లిమిటెడ్. ఈ యంగ్ ఇండియన్ లిమిటెడ్లో 36% షేర్ సోనియా గాంధీకి, 36% షేర్ రాహుల్ గాంధీకి, ఇలా మెజారిటీ షేర్స్ గాంధీ ఫ్యామిలీకే ఉన్నాయి. ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అసోసియేట్ జర్నల్స్ని ఎక్వైర్ చేసుకుందనమాట. ఈ ఎక్విజిషనే ఫ్రాడ్యులెంట్ అని చెప్తున్నారు. ఏ విధంగా ఎక్వైర్ చేసింది యంగ్ ఇండియా లిమిటెడ్ అంటే 90 కోట్ల అప్పు ఉన్న అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ని ఎక్వైర్ చేసింది. ఏ విధంగా ఎక్వైర్ చేసిందో ఒకసారి చూద్దాం. యంగ్ ఇండియన్ లిమిటెడ్ దగ్గర డబ్బులు లేవు, అదొక కంపెనీగా రిజిస్టర్ అయింది. 50 లక్షలు డోటెక్స్ అనే ఒక కంపెనీ దగ్గర అప్పు తీసుకుని అసోసియేట్ జనరల్కి 50 లక్షలు కట్టి కొనుక్కుందనమాట. అంటే అసోసియేట్ జనరల్ని ఎక్వైర్ చేసుకుని దాని అప్పులు, అంటే 90 కోట్ల రూపాయల అప్పులు, దాని ఆస్తులు కూడా ఎక్వైర్ చేసుకునే ప్లాన్ అని చెప్పి సుబ్రహ్మణ్యం స్వామి కంప్లైంట్. సుబ్రహ్మణ్యం స్వామి గారి లెక్కల ప్రకారం అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి దాదాపు 5,000 కోట్ల రూపాయల అసెట్స్ ఉన్నాయి, పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని తన దగ్గర ఉంచుకోవడానికి గాంధీ ఫ్యామిలీ చేసిన ఎత్తుగడే ఈ యంగ్ ఇండియన్ కంపెనీ అనే కంపెనీని ఫ్లోట్ చేసి అసోసియేట్ జర్నల్ కొనేసుకోవడం. 90 కోట్ల అప్పులు కొనుక్కున్నారు, దాంతోపాటు దాని యొక్క ఆస్తులు కూడా ఎక్వైర్ చేసుకున్నారని చెప్పి. అయితే ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ ఏమంటుందంటే, ఫస్ట్ థింగ్ అసలు సుబ్రహ్మణ్యం స్వామికి లోకల్ స్టాండింగ్ లేదు ఈ కేసు ఐటెంలోనే. కానీ సుప్రీంకోర్టు అంది, ఇక్కడ ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి, ప్రజా ప్రయోజనాల అంశం కాబట్టి, అంటే ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ లోకల్ స్టాండింగ్ విషయం రాదు అంది. అంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు ఎవరైనా వచ్చి ఇక్కడ క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పింది. రెండో విషయం, కాంగ్రెస్ అంటది యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనేది నాన్ ప్రాఫిట్ కంపెనీ, దీనిలో డివిడెండ్స్ కూడా పే చేయరు, సో ఇది మేము చేసిన మోసం కాదు అని చెప్పి. కాకపోతే ఇక్కడ మనీ లాండరింగ్ జరుగుతుంది, దానికోసం ఇదంతా అని చెప్పి. అంటే అసలు షేర్ హోల్డర్స్ ఎవరు, షేర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మొదటి నుంచి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, యంగ్ ఇండియా లిమిటెడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి,
ఇవన్నీ చూస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దాంతోపాటు అసలు డోటెక్స్ అనే కంపెనీ యంగ్ ఇండియా లిమిటెడ్కి ఎందుకు అప్పించింది అసోసియేట్ జనరల్ వాళ్ళని కొనుక్కోవడానికి అని చెప్పి కూడా క్వశ్చన్. ఈ డోటెక్స్ అనే కంపెనీ ఓన్లీ ఒక షెల్ కంపెనీ, అంటే కేవలం అక్కడ ఏమీ లేదు, బుక్ ఎంట్రీ కోసమే క్రియేట్ అయింది ఈ కంపెనీ అని చెప్పి. అయితే గాంధీ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్ ప్రకారం డోటెక్స్ అనే కంపెనీ 20 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తుంది. డోటెక్స్ అనే కంపెనీ దగ్గర యంగ్ ఇండియా వాళ్ళు డబ్బులు కొంత అప్పుగా తీసుకుని అసోసియేట్ జర్నల్స్ని కొనుక్కున్నారు అని చెప్పి. ఓవరాల్గా 5వసారి రాహుల్ గాంధీని ఈ నెలలో ఇన్వెస్టిగేట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు. సోనియా గాంధీని కూడా ఇన్వెస్టిగేట్ చేయకపోతున్నారు. అయితే గాంధీ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది పొలిటికల్ రివెంజ్ కోసం నేషనల్ హెరాల్డ్ కేసు కావాలని బయటికి తీశారని. కాకపోతే ప్రజల అంటే చాలామంది ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే యాక్చువల్గా నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాపాడటం కోసం, ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ ఓనర్ నెహ్రూ ఫ్యామిలీ కాదు, గాంధీ ఫ్యామిలీ కాదు. అది అప్పట్లో 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్. దాని తర్వాత 2010 అసోసియేట్ జర్నల్స్ ఇవన్నీ ఈ 2010 టైంలో కూడా దాదాపు 1000 మంది స్టేక్ హోల్డర్స్ దానిలో ఉన్నారు తరతరాలుగా. సో వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కదా, ఇది కేవలం నేషనల్ హెరాల్డ్ లాసెస్లో చూపించి దాని ఆస్తులు కొట్టడానికి ప్లాన్ అని చెప్పి. ఓవరాల్గా ఇది ఏ విధంగా తెలుద్దో చూడాలి. ఇండియాలో ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. అంటే ఒక సంస్థ మూతపడిపోవటం, సంస్థ ఆస్తులు చాలా ఉండటం, సంస్థని బాగు చేయటం కోసం అని బయటికి చెప్పి సంస్థ ఆస్తుల కోసం కొట్టేయటాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇది కేవలం నేషనల్ హెరాల్డ్ కేసు మాత్రమే కాదు, రకరకాల అంశాలలో జరుగుతున్నాయి. దీనిలో అసలు ఇంటెన్షన్ ఏంటి, మెన్సరియా ఉందా, అంటే వీళ్ళకి నిజంగా మెలీషియస్ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. దీన్ని ఎవరు తేల్చాలి? ఖచ్చితంగా ఫినాన్షియల్ క్రైమ్స్లో మెలీషియస్ ఇంటెన్షన్ ఉందా లేదా అని తేల్చడం అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. దానిలో చాలా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓవరాల్గా ఇది ఎన్ని రోజులు నడుచుద్దో, ఇది నిజంగా పొలిటికల్ రివెంజా లేకపోతే నిజంగా దీనిలో అన్ని తప్పు జరిగిందా, అట్లా ఎక్కేస్తే పెద్ద పెద్ద బిజినెస్లలో చాలా చోట్ల ఇట్లాంటి బుక్ ఎంట్రీస్, బుక్ ఫ్రాడ్స్ ఉంటాయి. వీటన్నిటి కథ ఏంటి, మళ్ళీ ఇవన్నీ ప్రతిదీ బయట తీయాలి కదా అప్పుడైతే అని చెప్పి ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.